రైట్. ఇక కాంగ్రెస్లో ఉండి బీజేపీ కోసం పనిచేస్తారా? సొంత పార్టీ నేతలపై రాహుల్ ఫైర్. గుజరాత్ కాంగ్రెస్ నాయకుల తీరు మారాలని హితు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఎట్లా నిజంగా ఆయన ఒక పార్టీని గెలిపించే సత్తా ఉంటే టీడీపీనే బాగు చేస్తుండే కదా. ఇలా తయారైన ఇంట్లోకి ఎందుకు వస్తుండే? ఆయన కొత్తగా ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడో ఉద్యమాన్ని నిర్మించింది లేదు, రోడ్డుకి పోరాటం చేసింది లేదు. ఒకనాడు ఉరికి ఏది బైక్ మీద ఉరికి రేవంత్ రెడ్డి అదేది ప్రగతి భవన్ గేట్ ముట్టుకొని వచ్చాడు. లేకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరిక. ఫస్ట్ తెలంగాణ మీద దృష్టి పెట్టి ఈడ ప్రక్షాళన చేస్తే అయిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు పోతాయా? 8కి 8 బీజేపీ పోయినాయి. ఏంది రేవంత్ పాలన అంతా అంధకారమే. మీరు కోతలు ఎగవేతల సీఎం కాకపోతే మరేంది? కాంగ్రెస్ పాలనలో తెలంగాణ విఫలం. కొత్త ఎక్సైజ్ కానిస్టేబుల్కి పోస్టింగ్ ఇవ్వలేదు. సమస్యను సీఎం ఎక్సైజ్ మంత్రి పరిష్కరించట్లే. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పరీక్షా ఫలితాలను నిలిపేయాలి, ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు ఆపాలి. రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగా బహిరంగ లేఖ. పరీక్ష ఫలితాలు ఇప్పుడు ఆపరు. ఎందుకు ఆపరంటే ఈడబ్ల్యూఎస్ కోటా జల్దిన భర్తీ చేయాలి కదా. దానికోసం వాళ్ళ ఏది ఆయన ఆరాటం అంతా మన కోసం. 100% ఆపాలి అసలు 100%. ఎందుకంటే ఇక్కడ వర్గీకరణ అంశం తేలాలి, తర్వాత ఈడబ్ల్యూఎస్ అంశం పూర్తిగా తేలాలి. మరి బీసీలో 42% తేలాలి కదా. ఇది కూడా ఉంటుంది కదా. స్థానికంలోనే ఏమీ లేదు, ఉద్యోగాలన్నీ టక్కున ఈడబ్ల్యూఎస్తో నింపేయాలి, బొచ్చ చేతికియాలి. 42% ఉద్యోగం ఉంటే తొందరగా కంప్లీట్ చేసేది అదే కథ. స్థానికంలోనూ ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్. ఖైరతాబాద్లో ఉప ఎన్నిక ఖాయం, బీజేపీదే గెలుపు. ఆలస్యంగా సమాచారం ఇచ్చి అఖిలపక్ష సమావేశానికి రమ్మంటే ఎలా? మేము పనిచేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడుతుండ్రు. వాళ్ళని నమ్ముకుంటే రేవంత్ నట్టేట మునుగుతాడు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. మొఘల్స్లా రేవంత్ పాలన. జయదిర్గుట్ట డివిజన్ గుట్టపై 17 దేవాలయాలను కూల్చివేస్తారా? హైడ్రా నోటీసులపై ఎంపీ ఈటల ఫైర్ అయ్యిండు. సనాతన ధర్మంపై దాడికి యత్నిస్తే ఊరుకోం, నోటీసులు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసిండు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.